దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని గురజాడ రాసిన కవితను పార్లమెంట్ సమావేశంలో పాడి బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. గురజాడ అప్పారావు had said దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులోయ్. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్లకు గుడ్ న్యూస్ చెప్పారు. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లను కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. మధ్యతరగతి ఉద్యోగులకు 12 లక్షల వరకు పన్ను మినహాయిస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే వారం ఇన్కమ్ ట్యాక్స్ బిల్లులను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. సో కొత్త పన్ను స్లాబ్లను చూస్తే స్విగ్గీ, జొమాటో లాంటి గిగ్ వర్కర్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. గిగ్ వర్కర్లకు గుర్తింపు కార్డులు అందిస్తున్నట్లు నిర్మలా తెలిపారు. ఈస్టర్న్ పోర్టల్ కింద నమోదు చేస్తామని అన్నారు. పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కల్పిస్తున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా 1 కోటి మంది గిగ్ వర్కర్లకు ప్రయోజనం జరగనుంది. వృద్ధులకు టీడీఎస్ ఊరట లభించింది. వడ్డీపై వచ్చే ఆదాయంపై ₹50,000 నుంచి ₹1,00,000 వరకు పెంచారు. అద్దె ద్వారా వచ్చే ఆదాయంపై 2 లక్షల నుండి 6 లక్షలకు పెంచారు. అలాగే 36 ఔషధాలకు బేసిక్ కస్టమ్ డ్యూటీస్ ను తొలగించారు. దీని ద్వారా క్యాన్సర్ ఔషధాల ధరలు తగ్గనున్నాయి. అలాగే దేశంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈవీ వాహనాలను ప్రోత్సహించేందుకు లిథియం బ్యాటరీలపై పన్ను తొలగించారు. దీంతో ఈవీ వాహనాలు, మొబైల్స్, టీవీ లాంటి ధరలు తగ్గనున్నాయి. బీమా రంగంలో FDI 100%కి పెంచారు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 30,000 పరిమితితో పట్టణ పేదల కోసం UPI లిక్విడ్ క్రెడిట్ కార్డులు అందిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రవేశ బడ్జెట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వార్తావాణి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ విజయ్ రెడ్డి, సైనింగ్ ఆఫ్.